ఇష్టలైన ఈ రామచంద్రపురం గ్రామ ప్రజలకు, ఈ వీధిలో ఉన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మా హృదయపూర్వకమైన వందనవచనాలు తెలియజేస్తూ, కొద్ది నిమిషాలు ఈ మాటలు మీరు శ్రద్ధతో విని గ్రహించవలసిందిగా మేము మిమ్మల్ని కోరుతూ ఉన్నామండి. యేసుక్రీస్తు వారిని గురించిన వార్త ఏంటంటే, ఆయన సమాధానకర్త అని అంటారు. సమాధానకర్త. సమాధానం అంటే మనుషుల మధ్య చాలా చాలా రకాల విభేదాలండి. కుటుంబంలో సమాధానం లేదు, చాలా చోట్ల భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రులకు బిడ్డలకు సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే దేశాల మధ్య సమాధానం లేదు. సమాధానము లేకపోవడం వల్ల వ్యక్తులు చిన్నాభిన్నం అయిపోతారు, కష్టాల పాలవుతారు, కుటుంబాలు విడిపోతాయి, దేశాలు నష్టపోతున్నాయి. అలాగే యేసు ప్రభువుని సమాధానకర్త అని పిలుస్తూ ఉన్నారు. ఎవరెవరికి సమాధానకర్త? శ్రద్ధతో కొద్ది నిమిషాలు మీరు వినవలసిందిగా మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నామండి. మనిషికి దేవునితో సమాధాన స్థితి పోయింది. ఈ సమాధానం తెగిపోయింది దేవునితో. దేవుడు మనల్ని లోకానికి యథార్థవంతులుగా, పరిశుద్ధులుగానే పంపించినాడు. దేవుడే మనల్ని పుట్టించాడు. 100వ కీర్తనలో ఉంటుంది, మనం బైబిల్లో చదువుతాం, దేవుడు మనల్ని పుట్టించాడు ఈ లోకంలో. అయితే యథార్థవంతులుగా, నీతి నిజాయితీలతో పవిత్రంగా బ్రతకాలని దేవుని ఉద్దేశం అయితే, పాపము చేసి యథార్థంగా పంపబడిన ఈ మనిషి వివిధ తంత్రాలు కల్పించుకుని లోకాశలతో, శరీరాశలతో, నేత్రాశ, జీవపుడంబము, అందరికంటే నేను బాగుండాలని మోసాలు చేయడం, అక్రమంగా జీవించడం, ఈ విధంగా జీవిస్తూ పాపము చేస్తూ దేవునికి దూరం అయిపోయాడు. దేవునితో ఉండాల్సిన సమాధానం కోల్పోయాడు. ఆ సమాధానం కోల్పోతే దాని యొక్క పర్యవసానం ఏమిటంటే నిత్యాగ్నిగుండం, దేవుని ఉగ్రత, దేవుని కోపం. దేవుని కోపానికి గురైతే ఏ మనిషి తట్టుకోలేడండి. నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ దేవుడే తన రూపంలో ఈ లోకంలో మనల్ని చేశాడు కాబట్టి, మన పాపాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి, మన దోషాలను బట్టి దేవునికి దూరం అయిపోతూ నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోతూ ఉన్నాము. మరి మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు ఎంత బాధపడతాడండి, ఎంత ఆందోళన చెందుతాడండి. చూడండి, మన పిల్లల్ని స్కూల్లోనో కాలేజీలోనో జాయిన్ చేసి చదివిస్తున్నాం. ఉదయమే ఆటోలు వస్తాయి పిల్లల్ని తీసుకెళ్ళడానికి, లేదా స్కూల్ బస్సులు వస్తాయి. చక్కగా వారికి టిఫిన్ పెట్టి తయారు చేసి మంచి యూనిఫామ్ వేసి స్కూల్లో పంపిస్తాము. స్కూల్కి, కాలేజీకి ఆటోల మీద, బస్సుల మీద వెళ్తారు. మళ్ళీ తిరిగి వారు సాయంత్రానికి మళ్ళీ మన గృహానికి రావాలి. ఒకవేళ రాలేదే అనుకోండి, కొంచెం లేట్ అయితే చాలు ఎంత కంగారు పడిపోతామో. ఏంటి మా బిడ్డలు ఇంకా రాలేదు, రోజు టైంకి వచ్చేసేవారు కదా, ఎందుకు రాలేదని స్కూల్కి ఫోన్ చేస్తాం, ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తాం, ఆ వ్యాన్ డ్రైవర్కి ఫోన్ చేస్తాం, తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఎంత ఆందోళన! ఎప్పటి వరకు? మన బిడ్డలు మన నవ్వుతూ మన ఇంటికి వచ్చే వరకు. దేవుడు కూడా మనల్ని భూమి మీద పంపించింది కొద్ది కాలం సంతోషంగా జీవించి, కుటుంబాలతో జీవించి, యథార్థంగా పవిత్రంగా జీవించి, మనల్ని పుట్టించిన దేవుణ్ణి స్తుతిస్తూ, మనకి మంచి కుటుంబాలు, ఆరోగ్యాలు, వ్యాపారాలు, మంచి స్థాయి, సమాజంలో మంచి స్థాయి ఇచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన మాట ప్రకారం జీవించి తిరిగి మనము దేవుని దగ్గరికి చేరాలి అనేది దేవుని చిత్తం. కానీ పాపం చేయడం వల్ల వేరే మార్గంలో నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోతుంటే దేవుడు తట్టుకోలేక, అయ్యా మళ్ళీ మనల్ని తనతో సమాధానపరుచుకోవడానికి సమాధానకర్తగా యేసు ప్రభుని లోకానికి పంపించాడు. ఏ విధంగా సమాధానం చేశాడో తెలుసండి? దేవునితో మనల్ని, పాపులమైన మన కోసం, దేవునికి శత్రువులమైన మన కోసం యేసు ప్రభు తన రక్తాన్ని కాచాడు. ఎందుకంటే ఆయన రక్తమే మన పాపాల్ని కడిగి వేస్తుంది. దేవునితో మనకున్న సమాధానము తెగిపోవడానికి ప్రధాన కారణం, అసలైన కారణం పాపం. ఈ పాపం పరిహరించబడాలి, ఈ పాపం క్షమించబడాలి, ఈ పాపం కడిగివేయబడాలి. అది కేవలం యేసు ప్రభు రక్తం వల్లే సాధ్యమని దేవుడే యేసు ప్రభుని మన కోసం సమాధానకర్తగా పంపించాడండి. ఆయన రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు. మనకు మారుగా మన స్థానంలో నిత్యాగ్నిగుండంలో మనం పాపాలను బట్టి మనం పొందాల్సిన
అనుభవించవలసిన ఆ నిత్య శిక్షను తాను తనపై వేసుకుని శిలువపై మరణించి సజీవుడిగా లేచి ఇప్పుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి తండ్రి దగ్గరికి ఎవరూ రారని చెప్పి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మరి మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు చేయాల్సిన సమాధానపరచుకోవడానికి దేవుడు చేయాల్సిన పని దేవుడు చేశాడండి. మనం చేయాల్సిన పని ఏంటంటే, అవును నాయన, అవును తండ్రి, నీకు విరోధంగా నేను పాపం చేశాను, అనేక రకాలుగా మాటలో, చూపులో, తలంపులో, క్రియల్లో అనేక రకాలుగా పాపం చేశాను. ఈ పాపము పరిహరించబడడానికి నా నీతితో, నా జ్ఞానంతో ఏమి చేసినా పరిష్కరింపబడదు. ఏమి చేసినా, ఎంతకాలం చేసినా, ఎన్ని రకాలుగా చేసినా ఈ పాపం పోదు. కేవలం నువ్వు పంపించిన యేసు ప్రభు రక్తంలోనే నా పాపానికి ప్రాయశ్చిత్తము అని చెప్పి మన హృదయపూర్వకంగా దేవుని ముందు మన పాపాలను ఒప్పుకున్నట్లయితే, ఆయన మంచి దేవుడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి విడిపిస్తాడు. మనం చనిపోయిన తరువాత బ్రతుకుండగా మనల్ని దీవిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు, మన వ్యాపారాలను దీవిస్తాడు, మన బిడ్డలు దీవిస్తాడండి. చనిపోయిన తర్వాత తానుండే నిత్య పరలోకానికి, ఆనందము, సంతోషము ఉండే ఆ పరలోకానికి ఉచితంగా తీసుకువెళ్తాడు. దానికి ఒకే ఒక కారణం, ఈ లోకంలో మన పాపాలను ఆయన ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే. అయ్యా అమ్మ, యేసు ప్రభు సమాధానకర్తగా ఉండగా, సమయం ఉండగా, ఆయన చేతులు చాచి మనల్ని ఆహ్వానిస్తూ ఉండగా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా, సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి, మీకు పాప క్షమాపణ ఇస్తాను. నా యొద్దకు రండి, మిమ్మల్ని నిత్య జీవానికి నడిపిస్తానని ఆయన పిలుస్తూ ఉండగా, మనకు ఆరోగ్యము, జ్ఞానం ఉండగానే ఆయన ఆహ్వానాన్ని మరి తిరస్కరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా మనం ఆయన ఆహ్వానానికి లోబడి మన పాపాలను మనం ఆయన ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే మనల్ని దీవిస్తాడు, నిత్య పరలోకానికి తీసుకువెళ్తాడు. మన